అంతా సక్కంగా జరగాల. హాయ్ గాయ్స్, ఇప్పుడే డన్కి మూవీ చూసొచ్చాం. సో కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద మూవీ గైస్, ట్రైలర్ అదంతా మనం చూసాం కదా. కొంతమంది ఇండియన్స్ ఫారెన్కి లండన్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో అలానే మన స్టార్ కాస్ట్ అంతా కూడా షారుఖ్ ఖాన్ గారు, తాప్సీ గారు, ఇంకా వాళ్ళందరూ కూడా ఇండియాలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు ఎలా వెళ్తారు, ఏం జరిగింది అనేది ఓవరాల్ మూవీలో మనం చూస్తాము. సో డన్కి అనేది నాకు మూవీ బిఫోర్ దాకా డన్కి అంటే ఏంటో తెలియదు. సో మూవీలో తెలుసుకున్నా డన్కి అంటే ఏంటిది. అది ఒక వే ఆఫ్ జర్నీ, దాన్ని డన్కి అంటారు. అది ఏంది అనేది మీరు మూవీలో చూస్తారు. సో స్టార్ లీడ్ వచ్చేసరికి షారూఖ్ ఖాన్ గారు తన యాక్టింగ్ చింపడేశారు. తాప్సీ పన్ను గారు కూడా, విక్కీ కౌశల్ గారు ఉన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ రోల్ కూడా చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా చేశారు అందరూ. ఇంటర్వెల్ సీన్స్ లో మాత్రం విక్కీ కౌశల్ గారిది ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు అందరూ. అండ్ నీకు మొత్తం ఓవరాల్ గా నీకు ఏమనిపించింది మూవీ? నాకు ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, బాగుంది. లైక్ మేబీ ఓటీటీలో చూడొచ్చు లేదా థియేటర్లో చూడొచ్చు, అది మీ ఇష్టం. ఓవరాల్ గా నాకు కూడా పర్లేదు అనిపించింది, చూడొచ్చు. మ్యూజిక్ వైజ్ గా అంత అనిపించలేదు, కొంచెం మ్యూజిక్ ఎక్కడో డ్రాబ్యాక్ అయినట్టు అనిపించింది. అండ్ ఫ్యూ కామెడీ సీన్స్ లో కూడా కంపేరింగ్ టు రాజ్ కుమార్ ఇరానీస్ ప్రీవియస్ వర్క్స్, మున్నాబా, ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, అవన్నీ ఉన్నాక అందులో వర్కౌట్ అయినంత కామెడీ యాంగిల్ ఇందులో వర్కౌట్ అయినట్టు అయితే నాకు అనిపించలేదు. మ్యూజిక్ కూడా అక్కడక్కడ తగ్గినట్టు అనిపించింది, అంత ఎమోషనల్ క్యారీ ఫార్వర్డ్ అయితే అనిపించలేదు నాకు. మ్యూజిక్ వచ్చేసి కొంచెం పీకేల నుంచి తస్కరించినట్టు అనిపించింది నాకు. అండ్ కామెడీ వచ్చేసి నాకైతే నో వల్గారిటీ గాయస్, అసలు కామెడీలో ప్యూర్ కామెడీ అనొచ్చు మనం, నేచురల్ కామెడీ. లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిది. కామెడీ విషయంలో వచ్చేస్తే ఎమోషన్స్ క్యారీ కానీ ప్రతిదీ ఉంది ఈ మూవీలో. అండ్ లైక్ మనం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో పోవద్దు ఈ మూవీ. చాలా లో ఎక్స్పెక్టేషన్స్. సో అది మీకు అప్పుడు నచ్చుద్ది. లైక్ సలార్కి దీని కంపారిజన్ అంటారా? సలార్కి దీనికి కంపారిజన్ అసలు లేదు. అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, దానికి సంబంధం లేదు. దీనికి ఇది బాగుంటది, ఆ జోనరాలో అది బాగుంటది, దేనికి అదే గాయ్. అండ్ నాకు ఇందులో స్పెషల్ పాయింట్స్ వచ్చేసరికి షారుఖ్ ఖాన్ గారిది ఒక మూమెంట్ ఉంటుంది, మనకు ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేలా ఉంటుంది ఆ మూమెంట్. అండ్ ఇంకా కోర్ట్ సీన్ అన్నట్టు. ఇంకా వచ్చేసి దీంట్లో బాధలు, మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ బాధలు, ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే ఏం అనిపించలేదు. నేను సిఐఏ చూశాను, దుల్కర్ సల్మాన్ గారిని. అందులో ఎమోషన్స్ అనేది, వాళ్ళు ఎలా వెళ్తారు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా వెళ్తారు వేరే దేశానికి అనేది చాలా క్లియర్గా చూపించారు అందులో చూపించినంత అయితే ఇందులో నాకు అనిపించలేదు. వీళ్ళ కమింగ్ టు ద ప్లాట్ ఆఫ్ ద మూవీ, యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే ద ప్రాబ్లమ్స్ వాట్ దే ఫేస్ వెన్ దే ఇల్లీగల్లీ ఇమిగ్రేట్ టు సమ్ కంట్రీస్. అది కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ అయితే నాకు అంతగా ఎక్కలేదు, నాకైతే ఎక్కలేదు అనిపించింది అంతగా. మరి ఎక్కడ డ్రాబ్యాక్ అయిందో నాకు తెలియదు, కానీ ఓవరాల్ గా మూవీలో అయితే పర్ఫార్మెన్సెస్ మంచిగా ఉన్నాయి. బట్ మ్యూజిక్ అంత లేకపోవడం వల్లనో మరి ఎమోషన్ అనేది క్యారీ అవ్వలేదు పెద్దగా నాకైతే. ఓకే గైస్, ఓవరాల్గా వచ్చేసి నా రేటింగ్ 3.7. సో నేనేమంటానంటే మూవీలో పర్ఫార్మెన్సెస్ అనేది చాలా బాగున్నాయి, బీజిఎం ఒకటి కొంచెము అంతగా అనిపించలేదు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మన షారుఖ్ ఖాన్ గారికి అండ్ తాప్సీ గారి మధ్యలో లవ్ అనేది చాలా ప్యూర్గా చూపిస్తారు, అది చాలా బాగుంది. సో ఇదంతా కంపేర్ చేసుకొని చూసుకుంటే కామెడీ ఇంకోటి వర్కౌట్ అంతగా అవ్వలేదు. సో ఇదంతా కంపేర్ చేసుకొని నేను ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే 2.5 గైస్. ఓకే గైస్, రేపు మనం సలార్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.